వరంగల్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. ములుగు రోడ్లోని పైడిపల్లి వద్ద గల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలోని వ్యవసాయ కాలేజీలో విద్యార్థిని రష్మిత ఆత్మహత్య కలకలం రేపింది. హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా నిర్వహిస్తున్న వ్యవసాయ కాలేజీలో కొంతకాలంగా ర్యాగింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై ఏనుమాముల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆత్మహత్యకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి. డిఎస్సి మొదటి సంవత్సరం చదువుతున్న అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థి ఈ రోజు ఉదయం వరంగల్ ములుగు ప్రాంతంలోని ఉన్న ఒక హాస్టల్లో అగ్రికల్చర్ హాస్టల్లో హ్యాండిల్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఒక అమ్మాయి చనిపోవడంతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే తోటి విద్యార్థులు చూసి ఈ రోజు ఉదయం చూసిన తర్వాత హాస్టల్లో స్థానికంగా ఉన్న వార్డెన్స్ అక్కడ ఉన్న టీచర్లు చెప్పడంతో పాటు వారు తర్వాత ఒక అమ్మాయి ఎందుకు చనిపోయింది ఏంటి అని చెప్పేసి పూర్తి సమాచారం కూడా సేకరించడంలో వారు నిమగ్నం అయి ఉన్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులు చూస్తే నల్గొండ పట్టణానికి సంబంధించిన రైతుల 7 సంవత్సరాలు బిఎస్సీ మొదటి సంవత్సరం జరుగుతుంది. అమ్మాయికి బిఎస్సీ చదవడం ఇష్టం లేకపోవడంతో పాటు అడవిలో ఫ్రీ వచ్చిన నేపథ్యంతో పాటు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు తీసుకొచ్చి హాస్టల్లో జాయిన్ చేపించినా కూడా వాళ్ళ అమ్మాయికి ఇష్టం లేదని చెప్పడం జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా హాస్టల్లో అమ్మాయి వారి యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో హాస్టల్ ఆ అమ్మాయి తల్లి కూడా హాస్టల్లో వాళ్ళ అమ్మాయితో పాటు వారం 10 రోజుల నుంచి ఇక్కడే ఉంది. అమ్మాయికి అప్డేట్ పోవడం జరిగింది. ఇక కొన్ని 3-4 రోజుల క్రితం అమ్మాయి తల్లి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడంతో పాటు అమ్మాయి ఒకటే హాస్టల్లో ఉన్నా నిన్న ఉదయం కూడా వాళ్ళ తండ్రి ఫోన్ చేయడంతో పాటు హాస్టల్ తన తోటి ఉన్న విద్యార్థులు రూమ్ లో ఉన్న విద్యార్థులు ముగ్గురు కూడా వారి యొక్క ప్రోగ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది. ఒక అమ్మాయిని కూడా కలిసి రమ్మన్నా కూడా అమ్మాయి వెళ్లకుండా హాస్టల్లోనే ఉంది. ఈ రోజు ఉదయం చూసేసరికి అక్కడ తోటి విద్యార్థులు ఎవరైతే హాస్టల్లో మొత్తం ఈ యొక్క 2 మంది మొదటి సంవత్సరం సంబంధించిన విద్యార్థులు ఉంటారు. ఈ యొక్క విద్యార్థులు దాదాపు 70 మందికి పైగా విద్యార్థులు వారి యొక్క ఇళ్లకు వెళ్ళడం ప్రోగ్రాంలకు వెళ్ళడంతో పాటు ఈ యొక్క అమ్మాయి హాస్టల్లో ఉంది. నిన్న రాత్రి ఏ టైం నైట్ అయితే భోజనం చేసిన తర్వాత రూమ్ లో మరి మళ్ళీ ఉదయం కూడా 10 గంటల వరకు కూడా అమ్మాయి యొక్క పరిస్థితి చేసుకోవడంతో పాటు స్థానికంగా పక్కన ఉన్న వెళ్ళి చూడడం యొక్క అమ్మాయి హాస్టల్లో ఉన్న వాటిని కూడా వారి యొక్క సమాచారం చేయడం జరిగింది. ఇక రేష్మ సంబంధించిన తల్లిదండ్రులకు 5 అమ్మాయిలు 2 అబ్బాయిలు రైట్. థ్యాంక్ యూ సుధాకర్.